హాయ్ హలో వెల్కమ్ టు విఏ షాడోస్. నేను మీ విజయ్ మాట్లాడుతున్నాను. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం సినిమా వచ్చి గోట్. గాయ్స్, దిస్ ఇస్ అ న్యూ అసైన్మెంట్. మిమ్మల్ని లీడ్ చేయబోయేది ఒక కొత్త లీడర్. ఇది వెంకట్ ప్రభు డైరెక్షన్లో వచ్చింది. విజయ్ యాక్ట్ చేసిన సినిమా. దీంట్లో యాక్టర్స్ చెప్పాలంటే కొంతమంది యాక్టర్స్ చాలానే ఉన్నారు. ప్రశాంత్, ప్రభుదేవ, విజయ్ డబుల్ యాక్షన్ చేస్తున్నాడు దీంట్లో. స్నేహ, లైలా, వైభవ్, అంటే ఈ వెంకట్ ప్రభు బ్యాచ్ ఒకటి ఉంది. వైభవ్, ప్రేమ్జీ, యువశంకర్ రాజన్ మ్యూజిక్, ఆ టీం అంతా అలాగే ఉంది. సో మైక్ మోహన్ అని చెప్పిన యాక్టర్, అంటే పాత హీరో. ఆయన ఈ మధ్య హీరోగా యాక్ట్ చేసాడు ఒక సినిమా, మళ్ళీ ఇప్పుడు సెకండ్ సినిమా అయితే యాక్ట్ చేస్తున్నాడు. నువ్వేం టెన్షన్ అవ్వకు. నాకు బేబీ గురించి టెన్షన్ ఏమీ లేదు. గాంధీ గురించి టెన్షన్. ఎప్పుడు జులాయిగా తిరుగుతున్నాడు, ఇంటికి టైంకి రావట్లేదు. ఇక జన్మలో తాకకూడదురా. ఏదైనా అమ్మాయితో సంబంధం ఉందా అని కొంచెం అనుమానంగా ఉంది. చిల్లీ ఉమెన్. ఆయన విలన్గా చేస్తున్నాడు దీంట్లో. ఇంకా హీరోయిన్గా వచ్చి మీనాక్షి చౌదరి యాక్ట్ చేసింది. స్నేహ, లైలా ఉన్నారు. సో ఒక సాంగ్కి త్రిష వచ్చి వెళ్తుంది. సో ఓవరాల్గా స్టార్ కాస్ట్ అయితే ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా ఇది యాక్షన్ సినిమా అండి. ఇదైతే దీంట్లో మన సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ చేసి ఏదో ఉంటుంది అనుకుంటే మటుకు డిసప్పాయింట్మెంట్ అవుతుంది. విజయ్ యాక్షన్ పార్ట్ చూడాలా, లేదో కొద్దిగా లేటెస్ట్ టెక్నాలజీతో కొన్ని తీసిన కొన్ని షార్ట్స్ అని ఉంటే కొద్దిగా ఇంటలెక్చువల్ చూసి తప్పితే ఓవరాల్గా సినిమా అయితే గొప్ప సినిమా అయితే ఏం కాదు. జస్ట్ యాక్షన్ మూవీ. సో యాక్షన్ ఇష్టపడే వాళ్ళు వెళ్ళచ్చు, చూడొచ్చు. సెంటిమెంటు, స్టోరీ అది ఉండాలనుకుంటే మటుకు డిసప్పాయింట్మెంటే ఉంటుంది. సో ఓవరాల్గా అంటే సబ్జెక్ట్ చెప్పడానికి కూడా ఏం లేదు, అది కొద్దిగా రివర్స్లో ఉంటుంది. డబుల్ యాక్షన్ విజయ్. జనరల్గా ఏంది, తండ్రి చెడ్డోడుగా ఉంటాడు, కొడుకు మంచి ఆఫీసర్గా ఉండి తండ్రికి బుద్ధి చెప్తాడు, తండ్రి మారుతాడు, అట్లా ఉంటుంది సబ్జెక్ట్. దీంట్లో వచ్చి వైస్ వర్సా. తండ్రి మంచి మంచి పోలీస్ ఆఫీసరు, కొడుకు వచ్చి విలన్గా చేస్తారనమాట. సో దాన్ని వైస్ వర్సా చేశాడు. దాని మీద కొద్దిగా ఏదో కొద్దిగా స్టోరీ నడిపారు. ఓవరాల్గా అయితే ఎక్కడ ఫాదర్ సన్ సెంటిమెంట్ ఎక్కడ పండించలేదు కూడా. ఎందుకంటే అది ప్రయత్నం చేయడం అనిపించట్లేదు. సో ఆ కన్విన్సింగ్ కానీ అది ఏమి కరెక్ట్గా బాండ్ అవ్వలేదు యాక్చువల్గా. సో ఓవరాల్గా అయితే యావరేజ్ మూవీ, అంతమించి గొప్పగా చెప్పడానికి ఏం లేదు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ బాగుండింది. సో యాక్షన్ పార్ట్స్ అంతా కూడా బాగుండింది. చేసింగ్ కానివ్వండి, ఫైట్స్ కానివ్వండి, అవన్నీ కొద్దిగా బాగుండింది. సో అంతకన్నా ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. A lion is always a lion. Do you think you can stop me? Do you think you can stop me? No one can stop me. విఏ షాడోస్ సబ్స్క్రైబ్ చేయండి, హిట్ బెల్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.